అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెహోషువ గ్రంథం 1:9 ధ్యానం చేసుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ జీవన యాత్రలో అనేక రకాలైన విషయాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. అనేక పరిస్థితులు మనిషికి భయాన్ని కల్పించేలాగా, దిగులు, వేదన మనిషి కృంగిపోయేలా చేస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తున్నానుగా, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. కనుక నువ్వేం చేయాలంటే దేనికి భయపడొద్దు. ఆయన సన్నిధి నీతో ఉందని గుర్తించు. పరిస్థితులు బాలేకపోయినా, స్థితిగతులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, శత్రువులు మీకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ మాటలు విని మీరు భయపడొద్దు. వారేదో నాశనం చేసేస్తారని, మీ పరిస్థితులు మిమ్మల్ని పడగొడతాయని, ఇక ఎప్పటికీ మీరు పైకి లేవలేరని, మీ జీవితంలో ఇక ఏది సాధించలేరని పలువురు మీతో వాదిస్తూ ఉండొచ్చు. మీరు ఎన్నటికీ సక్సెస్ కాలేరని, మీ జీవితంలో అభివృద్ధి మీరు పొందలేరని, మీ ఆత్మీయ యాత్రలో మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులని మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తాయని పలువురు మిమ్మల్ని భయపెట్టవచ్చు. వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే దిగులు, దుఃఖము, వేదన, అవిశ్వాసం వచ్చేస్తుంది. అందుకే దేవుని యందు భయభక్తి లేని వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా భయపడొద్దు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. నువ్వు నడుచు మార్గం అంతట్లో ఆయన కృప, ఆయన కాపుదల నీకు ఉంటుందని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగు. భక్తి, విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ కలిగి నువ్వు జీవించు. మనం నడుచు మార్గం అంతట్లో ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన ఆ మాటను పలకండి. ప్రభువా, నేను నడిచే ప్రతి మార్గంలో మీరు నాకు తోడుగా ఉంటానని సెలవిచ్చారు. అయితే చెడు మార్గంలో నడవడం కాదు, భక్తిహీనపు మార్గంలో కాదు, లోకుల మార్గంలో కాదు, పాపపు మార్గంలో కాదు. బైబిల్ చెప్తుంది 1 కీర్తన 1:2 దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు అని రాయబడింది. అతడు చేయనిదంతయు సఫలమగును. మీరు సఫలు అవ్వాలి. మీరు చేసేదంతా కూడా ఫలించాలి. మీరు వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. అయితే దేవుడు మనకు తోడై ఉండకపోతే అవి సాధ్యం కావు. దేవుని సన్నిధి మనకు తోడుగా కావాలి. మనం ప్రార్థన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనేక మార్లు విఫలమవుతూ ఉంటాం, నిష్ఫలమవుతూ ఉంటాం. సమయం వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది, అనవసరమైన టెన్షన్స్. గనుకనే ముందు ప్రార్థనతో దినాన్ని ప్రారంభించు. ఆ రోజు చేయబోతున్న ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించు. ఈరోజు, ఈ వారము, ఈ నెలలో, అలాగే వచ్చే నెలలో మీరు చేయబోతున్న పనులన్నీ లిస్ట్ రాసుకుని ప్రార్థన చేయండి. దేవుని దగ్గర అడగండి, అయ్యా మేము నడుచు మార్గం అంతట్లో, మేము తీసుకునే తీర్మానాల్లో, మేము చేయబోతున్న ప్రయత్నాల్లో మీ కాపుదల మాకు కావాలని కోరుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి. మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించవద్దు ప్రభువా. శత్రువుల ఇచ్చ ఏంటి? మీరు నష్టపోవాలని, మీరు కృంగిపోవాలని, మీరు వర్ధిల్లకూడదని, మీరు అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉండాలని శత్రువులు ఆశిస్తారు. మీకు అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. అందుకే భక్తుడు ప్రార్థిస్తాడు, నా దేవా, నా శత్రువుల ఇచ్చకు నన్ను అప్పగించవద్దు. దుష్టులైనటువంటి వారు అనేక మంది నాకు విరోధంగా రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళు వేసే ప్లాన్లో, వారు గీసిన స్కెచ్లో నేను పడిపోకుండా నన్ను తప్పించు. అదే సమయంలో నీ కాపుదల నేను కోరుకుంటున్నాను. మీ కాపుదల్లో మమ్మల్ని అభివృద్ధి పరచండి. 365 సార్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో భయపడకము, 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 దిగులు పడకమని ప్రభువైన దేవుడు 365 times, fear not, because I am with you. I will deliver you. I will bless you. I will strengthen you. I will provide all your needs. So many wonderful promises of God has given in this book. So whoever in Christ, క్రీస్తునందున్న వారికి ఈ వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయని 1 కొరింథీ పత్రికలో ప్రభువైన దేవుడు రాయించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మనం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు మీలో ఉన్న భయాలు తొలగిపోవును గాక. ఒక కీర్తన పాడుకుందాం. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు.
నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. ఇంతవరకు కీర్తన పాడుకుని ఆ వాగ్దానం ధ్యానిస్తున్న ఆత్మీయులారా, అనుదినము దేవసన్నిధిలో మొరపెట్టండి. ప్రభువా, నాకు ఎదురే ఏ పరిస్థితుల్లో కూడా నేను దిగులు పడి, కృంగిపోయి, భయపడి, ఆందోళన చెందే వ్యక్తిగా నేను ఉండకుండా నిబ్రమైన మనసుతో ధైర్యంగా ఉండగలిగే కృపను నాకు దయచేయండి. అంతేకాకుండా నేను నడుచు మార్గం అంతట్లో మీ కాపుదలు మాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. మీకును మాకును ప్రపంచంలోని ఆయన భక్తులందరికీ ఆయన హస్తం తోడుగా ఉండి నడిపించి, బలపరిచి, వర్ధిల్ల చేసి, ఆయన సాక్షులుగా మనల్ని నిలబెట్టి, ఆయన రాజ్య విస్తరణలో మనందరినీ సాధనాలుగా వాడుకునుగాక. దేవుని దయలో మీరు వర్ధిల్లెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, దయగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారు ఎవరు కూడా దేనికి భయపడకూడదని, జనములు భయపడు వాటికి మేము భయపడకూడదని, ఈ లోకంలో ఉన్న ప్రజలు లోకంలో జరిగే అనేక విషయాలకు భయపడుతూ ఉంటారు, అట్టి వాటికి మేము భయపడకూడదని మీరు సెలవిచ్చారు. ఆకాశము దగ్గబడి చిహ్నములకు గాని, గ్రహణాలకు గాని, కుయుక్తిపరులైన మనుషులు చేసే పన్నాగాల్లో పడిపోతామన్న భయం, ఆందోళన మాలోని తీసివేయండి. మా శత్రువుల ఇచ్చకు మమ్మల్ని అప్పగించకుండా కాపాడే దేవుడవు నీవు. దుష్టుల చేతుల్లో పడకుండా తప్పించగల శక్తిమంతుడు నాయన. మేము నడుచు మార్గం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచండి. నీ చిత్తమే మాలో నెరవేర్చండి. మీ చిత్తానికి విరుద్ధమైనవి, నీకు ఆయాసకరమైనవి ఏమైనా మా యందు ఉన్నట్లయితే వాటిని తొలగించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి జీవితం కూడా లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ పొందేలాగున నీ బలమైన అభిషేకాన్ని మా అందరికి అనుగ్రహించి, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరిచి, వర్ధిల్ల చేసి, నీ నామ మహిమార్థమే నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమెన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.
ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.